30 యూనివర్సిటీలు కట్టే బదులు 30 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తే బాగుండన్న కేటీఆర్ ఇప్పుడు అదే పని చేస్తున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాలను నమ్మవద్దని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ అని, మూసిని పర్యాటక కేంద్రంగా చేస్తామని మంత్రి తెలిపారు. తప్పుడుగా ఇండ్లకు అనుమతిస్తే భవిష్యత్తులో అధికారులపై చర్యలు ఉంటాయని అన్నారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నామని, మూసి పరివాహక పరిధిలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయిస్తామని అన్నారు. బలవంతంగా ప్రభుత్వం ఎక్కడ ఇళ్లను కూల్చడం లేదని, ప్రతిపక్షాలు ప్రజలు రెచ్చగొడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలకు నిరసన తెలిపే ఆస్కారం లేకుండా పోయిందని, ప్రజలను పోలీసులతో కొట్టించిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. అప్పటి ప్రభుత్వం గౌరవెల్లి భూ నిర్వాసితులపై లాఠీచార్జీ చేయించింది. అలాంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం లేదన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పూజల హరికృష్ణ, దరిపల్లి చంద్రం, ముద్దం లక్ష్మి, మంజులారెడ్డి, ఇమాం, ఎర్ర మహేందర్ పాల్గొన్నారు. ఫస్ట్ ప్రభుత్వ ఉద్దేశాన్ని మళ్ళొక్కసారి స్పష్టంగా నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని చేస్తూ ఉంటే అదే సమాచారం, అదే వాస్తవం అనుకునే వాళ్ళందరికీ తెలవాలని ఈ యొక్క సిద్దిపేట రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతం నుంచి యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. వాస్తవంగా హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ. తెలంగాణ విభజన సందర్భంగా హైదరాబాద్ లేని రాజధాని లేదా ఉమ్మడి ఆదాయంగా ఉండాలని, ఆదాయంలో భాగస్వామ్యం కావాలంటే ఒప్పుకోకుండా తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగంగా ఉండేలాగా ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత హైదరాబాద్ కేంద్రంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం. హైదరాబాద్ వ్యవస్థ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలుగా నేను అధికారికంగా ఎక్కడంటే అక్కడ నిరూపణ చేయడానికి, చర్చ చేయడానికి సిద్ధంగా ఈ మాటలు మాట్లాడుతా ఉన్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ నగరం పెరుగుతూ వస్తా ఉంది. దానికి అనుగుణంగా అధికార కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా గోదావరి జలాలను కూడా సింగూరు, మంజీరా నీళ్లతో సహా హైదరాబాద్ ప్రజల ప్రాంత దాహార్తిని తీర్చడానికి త్రాగునీటి కార్యక్రమాలు తీసుకున్నా ఉన్నాం. ఇది ప్రజలందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి అధికారిక లెక్కలు, వాటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అన్ని కూడా అనుమతులు అన్ని ఉన్నాయి. ఇలా 10 సంవత్సరాల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడ్డ రాష్ట్రం ఒక్క టీఎంసీ నీరైనా హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి తెచ్చిందా అని సూటిగా అడుగుతా ఉన్నా. రెండవది, హైదరాబాద్ వస్తే, వర్షాలు వస్తే హైదరాబాద్ నగరం నావలక కార్లు కొట్టుకుపోయి లేదా మొత్తం ఇళ్లలో నీళ్లు వచ్చి అపార్ట్మెంట్లు మునిగి ప్రజలు అష్టకష్టాలు పడతా ఉంటుంటే 2018 నుంచి 23 వరకు రెండవసారి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, 14 నుంచి 18 వరకు ఉన్న టీఆర్ఎస్ పార్టీ దాన్ని నిలుపుదలంటే ఆ సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న చర్యలు ఏం లేవు. సరిగా 10,000 రూపాయలు ఇచ్చేస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది అనుకున్నాం. వాళ్ళందరికీ కన్విన్స్ చేసి అవసరాలను తీర్చి ఆ ఇండ్లు ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి పోయి ఇవి ఇండ్లు అట్లా వస్తాయని మార్కింగ్ చేస్తున్నాం. ఎక్కడో ఒక ఇల్లు కూలగొట్టింది కానీ, బలవంతంగా బయటికి గెంటేసింది కానీ లేదు. అయితే కొంతమంది సెంటిమెంట్గా విమర్శలు చేసే ప్రయత్నం చేస్తారు. విమర్శ చేయడం వాళ్ళకి సంబంధించిన హక్కు. కానీ దాన్ని ఆధారం చేసుకొని టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు చాలా మాట్లాడుతారు. నిన్న మన గౌరవ సిద్దిపేట మాజీ మంత్రి, శాసనసభ్యుడు హరీష్ రావు గారు కూడా నిన్న మాట్లాడారు. మేము ఇప్పటి వరకు మూసీ వాళ్ళ మీద ఒక లాఠీ చార్జీ కానీ, మూసీ వాళ్ళని బలవంతంగా ఒక ప్రొక్కలైన ఉండడం కానీ, మూసీ వాళ్ళని బలవంతంగా స్థానభ్రంశం చేయడం కానీ చేయలేదు. వాళ్ళందరికీ ప్రత్యామ్నాయంగా ఇండియాలని ఆలోచన. దయచేసి మేజర్ పాయింట్, తెలంగాణ ప్రభుత్వం మూసీ పరివాహక ప్రాంతంగా ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్, ఏ బెడ్ మీద అయితే ఉందో వాళ్ళందరికీ పర్యావరణంగా వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడము, విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడానికి తర్వాతనే తీస్తాం.